నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా? అందుకే ఆయన పార్టీ కార్యకర్తలను, శ్రేణులను దానికి సమాయత్తం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకు అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా వెళ్ళి గవర్నర్ని కలవడం కావచ్చు, ఈరోజు ఆ పార్టీ పిఎస్సి సమావేశంలో వాళ్ళు మాట్లాడినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ అలాగే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు సమావేశాన్ని తీసుకున్నట్టయితే ప్రధానంగా ఆయన కొత్తగా ఏమీ మాట్లాడకపోయినా కూడాను ఇప్పుడు ఎవరైతే వైసీపీ కార్యకర్తలు, శ్రేణులు కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా నమోదు చేసేందుకు ఒక యాప్ను తీసుకొస్తున్నాము అని చెప్పి ఒక ప్రకటన చేశారు. అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ పరిశీలిస్తారట, తగిన విధంగా చర్యలు తీసుకుంటానని ఆయన కార్యకర్తలకైతే భరోసా ఇచ్చారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరి ఆయనకు థ్రెట్ ఉందని చెప్పి పిఎస్సి సభ్యులు ఆందోళన వ్యక్తం చేయటం, కూటమి ప్రభుత్వం సరైన భద్రత ఇవ్వట్లేదు అని కూడా చెప్పడం జరిగింది. అలాగే దీనికి ఉదాహరణగా బంగారుపాళ్యం ఘటనను వాళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా మరి అసలు పిఎస్సి సమావేశం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిర్వహించినట్టు, అసలు దీని తర్వాత వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ సత్యమూర్తి గారు, ఈరోజు పిఎస్సి సమావేశంలో వాళ్ళు ప్రధానంగా చర్చించిన అంశాలు మీ దృష్టికి కూడా వచ్చే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఒక యాప్ని మేము రూపొందిస్తున్నాం, ఎవరైనా ఇబ్బందులు పడితే దాంట్లో నమోదు చేసుకోండి, మేము వచ్చిన తర్వాత అంతు తేలుస్తామన్నట్టు ఆయన మాట్లాడారు. ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా జగన్మోహన్ రెడ్డి తల్లి మీద, అంటే జనరల్గా ఏ కొడుకైనా తల్లి చేసే పనులని మనస్ఫూర్తిగా స్వాగతిస్తాడు. తల్లి ఏం చేసినా కరెక్టే చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి తల్లికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళాడు. మా అమ్మ అన్ని అబద్ధాలు చెప్తున్నది, మా అమ్మ కరెక్ట్ కాదు, అసలు మా అమ్మ నన్ను మోసం చేస్తున్నది అని ఈ సృష్టి మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు అమ్మకి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళిన ఏకైక కొడుకు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎన్సిఎల్టీలో తన వాదనను నెగ్గించుకున్నాడు. అందుకని ముందుగా జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పాలి. తల్లి మీద గెలవడం అంటే మామూలు విషయం కాదు కదా, దేవుడి మీద గెలిచినట్టు. అందుకనే ఇవాళ పిఎస్సి మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ పిఎస్సి మీటింగ్లో కూడా సింధూరం, ఆంజనేయ స్వామికి పెట్టుకుని సింధూరం పెట్టుకొని వచ్చాడు, బొట్టు పెట్టుకొని వచ్చాడు. తల్లి మీద గెలిచిన ఆనందం చాలా స్పష్టంగా ప్రస్ఫుటంగా కనపడుతూ ఉన్నది. నా తల్లిని నేను ఓడించాను, నా తల్లి అబద్ధాలు చెబుతున్నది అని నేను నిరూపించాను అన్న ఆనందంలో ఉన్నాడు. చాలా నవ్వుతూ ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఆ మీటింగ్లో వేరే వాళ్ళు ఎవరు నవ్వట్లేదు, కానీ ఆయన మాత్రం అసలు ఎరగబడి నవ్వు రాకపోయినా నవ్వుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఎన్సిఎల్టీలో కేసు కంటిన్యూ అవుతున్నది, అది కారణం. మీరు ఇంట్రడక్షన్లో చెప్పిన మాటలన్నీ వాస్తవం. ఎందుకంటే అతను ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి జైలుకి వెళ్ళటానికి సిద్ధపడిపోయాడు. ఇంకా అయిపోయింది, మొత్తం కంక్లూజన్కి రాబోతున్నది కేసు. నిన్న మొన్న భారతీయ సిమెంట్ ఆఫీసులో కూడా అన్నీ బాగా విస్తృతంగా చర్చలు జరిపారు. కొత్త విషయాలు బయటకు వచ్చినాయి. మొత్తం రికార్డు ఎవిడెన్స్ చాలా దొరికింది భారతీయ సిమెంట్స్లో. అందుకని సాక్షిలో ఏం చేస్తున్నారు అంటే భారతీయ సిమెంట్స్ అనే పేరు ఎక్కడ రాయకుండా వికాట్ అని పెడుతున్నారు. అదేదో వేరే కంపెనీ అన్నట్టు. భారతీయ సిమెంట్ వికాట్కి 51% షేర్లు అమ్మాడు, 2000 కోట్లు. ఆ 2000 కోట్లు కూడా ఇప్పుడు ఈ వికాట్ కంపెనీకి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా ఇప్పుడు ఫోకస్లోకి వచ్చినాయి. అంటే ఆ వికాట్ కంపెనీ అది ఫ్రాన్స్ కంపెనీ, మాకు సంబంధం లేదు అని రాసుకుంటున్నారు. అంటే భారతీయ సిమెంట్స్కి మాకు సంబంధం లేదని చెప్పడానికి అన్నమాట. ఇటువంటి ప్రయత్నాలన్నీ చేసుకుంటున్నాడు. అంటే భారతీయ సిమెంట్స్లో దొరికిన రికార్డులతోటి భారతీయ సిమెంట్స్కి సంబంధం లేదు అని క్లీన్ చిట్ ఇప్పించుకోవడానికి ఇంత ఎందుకు శ్రమ పడుతున్నాడు అంటే, భారతీయ సిమెంట్ మీద సిట్టు దాడులు చేసింది, కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నది అని కూడా తన పేపర్లో రాసుకోలేకపోతున్నాడు. ఎందుకు అంటే మేడంని కాపాడుకోవడానికి.
ఆమెని ఈ కేసులో ఇరుక్కోకుండా ఆమెని సేఫ్గా ఉంచటానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాడు. అందుకనే భారతీయ సిమెంట్స్ కాదు అది వికాట్ కంపెనీ అని రాసుకుంటున్నాడు. భారతిని సేఫ్గా ఉంచాలి ఇప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయం అయిపోయింది కాబట్టి భారతిని అన్న సేఫ్గా ఉంచుకోవాలి అన్న ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టాడు. అది ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం అంతా. ఈ కార్యక్రమంలో భాగంగా అందరినీ కూర్చోబెట్టుకున్నాడు. అందులో సగం మంది మీద కేసులు ఉన్నాయి. సగం మంది ఏంటి, చాలా ఎక్కువ మంది మీదే ఉన్నాయి. మొత్తం నాకు ఇవాళ జరిగిన పిఎస్సి మీటింగ్లో చాలా అద్భుతమైన దృశ్యం ఒకటి కనిపించింది. లక్ష్మీపార్వతి గారు కూడా కూర్చొని అందులో జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తూ ఉన్నారు. అది చాలా అద్భుత ఘట్టం. అది ఆమె సలహాలు పాటిస్తే జగన్మోహన్ రెడ్డికి కూడా రాజకీయంగా చాలా మేలు జరుగుతుంది. అందుకనే ఆమెను కూడా కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత బొత్స సత్యనారాయణ వాళ్ళందరూ ఉన్నారు, కానీ వాళ్ళేం మాట్లాడాల. ఎందుకంటే బొత్స సత్యనారాయణకి ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ ఉంది, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ర్యాంక్ లేదు. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యేనే. బొత్స సత్యనారాయణ కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు. అందుకని బొత్స సత్యనారాయణకి క్యాబినెట్ ర్యాంక్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అన్న దాంట్లో ఆ ఆవేదనలో ఉన్నాడు. అన్ని పార్టీని మొత్తం అంతా సెట్ చేసి పెట్టుకుంటున్నాడు. భార్యని కాపాడుకునే కార్యక్రమాలు మొదలుపెట్టాడు. తను జైలుకి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉన్నాడు. మరి జైలుకి వెళ్తూ దిండు తీసుకెళ్ళనిస్తారో లేదో నాకు ఐడియా లేదు. సార్ శ్రీనివాస్ గారు, మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చారు. అది కూడా గవర్నర్ అపాయింట్మెంట్ దొరికిన తర్వాతే వచ్చారు అని విన్నాం. సో నిన్న గవర్నర్ని కలవడం, ఈరోజు పిఎస్సి మీటింగ్. అండ్ ఈ పిఎస్సి మీటింగ్లో కూడా ముఖ్యంగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీని అలాగే లీగల్ అడ్వైజరీ కమిటీని కూడా కలిసినట్టు తెలుస్తోంది. అంటే ప్రధానంగా ఏవైతే వాళ్ళ నాయకులు అరెస్ట్ అయ్యారో వాళ్ళందరి గురించి కూడా సూచనలు సలహాలు, ముఖ్యంగా ఈ తిరుమల తిరుపతి లడ్డు అంశం కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. సో ఏంటి సార్ ఇంత జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఎలర్ట్ అవ్వడం చూస్తుంటే మరి మీకేమనిపిస్తోంది? మరి ఎలా చూడవచ్చు? ఇన్ని కమిటీలు ఉన్నట్టేం లేదు, అన్నీ ఒకటే కమిటీ, సజ్జల కమిటీ ఒక్కటే ఉంది. ఇన్ని కమిటీలు మరి మీరు చెప్తున్నారు కానీ నాకైతే తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి వారం రోజులుగా పత్తాలేరు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అసలు ఆయన స్క్రీన్ మీదకి రాలేదు, అసలు యలహంక నుంచి రాలేదు. మరి నిన్న గవర్నర్ భేటీ అటెండ్ అయ్యారు. మరి ఈరోజు పిఎస్సి భేటీ. మేడం వచ్చారా? ఇవాళ పిఎస్సి భేటీకి మేడం రాలేదు. నిన్న గవర్నర్ భేటీకి మాత్రం మేడం తీసుకెళ్లారు. అంటే ఇవాళ పిఎస్సి భేటీ ఎలా జరిగింది? జగన్ ఫేర్వెల్ మీటింగా? జగన్మోహన్ రెడ్డికి ఇది వీడ్కోలు సమావేశం అయి ఉండొచ్చు బహుశా. పనిలో పని మేడంను కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు, ఆమె కూడా వస్తారు అనుకున్నాం. మరి ఆమె రాలేదు. నిన్న గవర్నర్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు, ఇవాళ దీనికి ఎందుకు తీసుకురాలేదు అంటే ఈ వైసీపీకి ఆమెకు సంబంధం లేదు. భారతీ సిమెంట్స్, అదే వికాట్ సిమెంట్స్, భారతీ కాదు కదా, వికాట్ సిమెంట్స్ కూడా ఆమె సిఎండి. ఆ ఒప్పందం గమ్మత్తుగా చేసుకున్నారు ఫ్రెంచ్ కంపెనీతో. ఏంటి 48-52 కరెక్టే, కానీ మేడమే ఉండాలి. సిఎండిగా మేడం ఉంటేనే మీకు అది ఇస్తాం. అదొక స్కామ్లే, అదొక పెద్ద స్కామ్. అది భారతీ సిమెంట్ వికాట్ సిమెంట్ కావటం కూడా ఒక కుంభకోణమే. ఇప్పుడు దీన్ని పదే సాక్షి మీడియాలో ఎందుకు వికాట్ అని రాస్తున్నారు అని సత్యమూర్తి గారు కూడా మాట్లాడారు. కారణం ఏంటో కూడా చెప్పారు. అంటే ఏంటి, భారతదేశానికి ఫ్రాన్స్కి ఉన్న సంబంధాలు కూడా దెబ్బతీయాలి. సింగపూర్తో కుంపటి పెట్టాడు కదా, సింగపూర్తో పెట్టాడు, జపాన్తో పెట్టాడు, కొరియాతో పెట్టాడు, ఇప్పుడు ఫ్రాన్స్, నెక్స్ట్ అమెరికాతో పెట్టాడు. ఇప్పుడు ఫ్రాన్స్ విమానాలు కూడా ఏదో ఇస్తున్నట్టుంది, యుద్ధ విమానాలు. ఏంటంటే మొన్న కూడా వచ్చినట్టున్నాయి, అవి కూడా బాగా బ్రహ్మాండంగా పనిచేసినాయి ఆ విమానాలు. ఏది ఆపరేషన్ సింధూర్లో కూడా. ఇక మోడీ అదే గోల. నేనేమో భారతదేశం ఇమేజ్ పెంచడం కోసం నేను ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నాను, జగన్ ఏమో చోట ఉండకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండి మొత్తం సంబంధాలు చెడగొడుతున్నాడు, అన్ని దేశాలతో చెడగొడుతున్నాడు. ఈరోజు మీరు చెప్పారు ఏంటి, ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి? మీరు ఏది విత్తుతారో అది రేపు చెట్టు అవుతుంది. ఇప్పుడు ఇది చెట్టు ఎందుకు అయింది? నువ్వు విత్తిందేగా.
ఆ లాజిక్ ఎలా మిస్ అవుతున్నాడు? నువ్వు ఇత్తిన ఇత్తనం ఇవాళ చెట్టుగా మారింది. నువ్వేమంటావు? ఇప్పుడు ఈ యాప్లో మీరు మీ బాధితులందరూ కూడా ఫిర్యాదులు ఇవ్వండి, నేను మళ్ళీ వచ్చిన తర్వాత అవి నమోదు చేస్తాను, కేసులు కడతానంటావు. అప్పుడు ఉండేదెవరు, పోయేదెవరు? ఇప్పుడే నువ్వు ఫేర్వెల్ అంటున్నావు, రేపొద్దున ఆయన లిఫ్ట్ చేస్తారంటున్నారు, ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అంటున్నారు. ఇంకెన్ని రోజులు? 3 రోజులు అనుకుంటాను. ఈ 3 రోజుల్లో నిన్న గవర్నర్తో భేటీ. మేడంని ఎందుకు తీసుకెళ్ళాడు గవర్నర్ దగ్గరికి? అంతకు ముందు రోజు భారతీ సిమెంట్స్ హెడ్ ఆఫీస్లో తనిఖీలు. అంటే అక్కడ బాలాజీ గోవిందప్ప ఛాంబర్లో తనిఖీలు, డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు మరి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం అక్కడికి డిస్టిలరీల యజమానులు పిలిపించారని, అక్కడ వసూళ్లు చేశారని, వాళ్ళ మధ్య కమిషన్లు మాట్లాడుకున్నారని, టవర్ లొకేషన్స్, CDR అన్ని ఆధారాలు సిటీ దగ్గర ఉన్నప్పుడు నిన్న భారతీ మేడంని గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లారు. అదేమంటే అది వ్యక్తిగత భేటీ అంటారు. ఇప్పుడు మీడియాకి కూడా చెప్పకుండా వెళ్ళి గవర్నర్ని కలిశారంటే, ఇంట్రోలో మీరే చెప్పారు కదా, గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారైనాకే రాష్ట్రంలోకి వచ్చాడని కూడా చెప్పారు కదా. ఇప్పుడు ఈరోజు ఆయన మాట్లాడుతూ ఆ యాప్ ఏదో పెడుతున్నాను, ఇవన్నీ నమోదు చేస్తాను, మళ్ళీ సినిమా చూపిస్తానంటాడు. అంటే రెడ్ బుక్ మీరు ఒక్కళ్ళైనా పెట్టుకునేది, మీరు రెడ్ బుక్ అంటే మా టెక్నాలజీ డెవలప్ అయింది, మేము యాప్ క్రియేట్ చేసుకుంటున్నాం అంటారు. వాళ్ళది ఆల్రెడీ ఉందిగా రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం వాళ్ళకి ఉంది కదా, దాని ప్రకారమే రప్ప నరికేస్తామని కూడా పెట్టుకున్నారు కదా, వాళ్ళకి ఉంది, ఆల్రెడీ ఉంది, ఎజెండా ఉంది. అంటే PAC భేటీ వాయిస్ ఓవర్ ఏం బయటికి రాల, విజువల్స్ మాత్రమే ఇచ్చారు. ఆ విజువల్స్ మనం చూస్తే అదే ఏదో ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకున్నాడు ఆయన పెట్టుకున్నాడో మరి ఆడాళ్ళు వాళ్ళు ముగ్గురులో ఎవరో ఒకళ్ళు పెట్టారా? ఎవరు రోజా కనపడుతున్నారు, లేకపోతే రజని, లక్ష్మీ పార్వతి, మరి వాళ్ళేమీ పెట్టుకున్నట్టుగా లేరు సింధూర బొట్టు. బహుశా స్వామీజీ శివశక్తి స్వామి ఎవరైనా, ఆయన శివస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శివభక్తుడు కదా, మరి ఆయన ఏమైనా ఇల్లు వచ్చాడేమో, కొడుకు జైలుకి వెళ్ళినటువంటి ధర్మలా వస్తూ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఉంటాడు, మంగళవారం కదా, ఆయన తీసుకొచ్చి పెట్టాడు. ఆ విజువల్స్ అన్నీ చూస్తే వాళ్ళ ముఖాలు చూసారా? కత్తి ఘాటుకు నెత్తురు చుక్కలేదు, ఏదో సామెత, కత్తి ఘాటుకు నెత్తురు చుక్క లేదు అంటారు. అంటే కత్తి ఆ భాష, ఆ సామెతలే వీళ్ళకి బాగా అర్థమవుతాయి. కత్తి గొడ్డలి అంటే బాగా అర్థమవుతాయి. కత్తి ఘాటు ఒక్కళ్ళ ముఖంలో కూడా నెత్తురు చుక్కలేదు. ఏది? గడికోట శ్రీకాంత్ రెడ్డి తల ఉంచుకుని ఉన్నాడు. అసలు నారాయణ స్వామి గారు నడుచుకుంటూ వస్తున్నాడు, ఎక్సైజ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ భవిష్యత్తు అంటే ఆయనకే తెలియదు. ఒరే మీరు పోయేది కాక నన్ను కూడా పంపిస్తున్నారు కదా అనుకుంటూ అడుగేసుకుంటూ ఆయన వచ్చాడు. బొత్స సత్యనారాయణ అదే, నెత్తురు చుక్క లేదు. సజ్జల నెత్తురు చుక్క లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ముఖం చూసావా? కందగడ్డలు లేవు, సుడిపడ్డట్టున్నాడు. మనిషి ఫేస్ చూస్తే అసలు ఆయన ఏంటి, వారం రోజులు యలహంకలో ఉండొస్తే ఫ్రెష్గా రావాలి, అట్లాంటిది ముఖం అంతా కందగడ్డగా. నవ్వుతున్న మాట వాస్తవమే, నవ్వాడు, రకరకాలుగా ఏదో మాట్లాడాడు, కానీ అంటే ఆ నవ్వు కూడా ఏడవలేక చేసే నవ్వు అంతే. జైలుకి వెళ్ళబోయే ముందు అలాంటి నవ్వే వస్తుంది. అంటే అంత చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి జైలు కొత్త కాదు. అంటే ఆయనకి ఏ పదవి లేనప్పుడే జైలుకి వెళ్తే ఒక పదవి వచ్చింది. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఆ పార్టీకి ఒక స్టేబిలిటీ, అలాగే ఆ పార్టీకి ఒక గుర్తింపు, ప్రజల్లో ఆదరణ అన్నీ ఉన్నాయి. సో అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ఆయన అంతా సెంటెన్స్ తప్పు, ఉండేవి ఉన్నాయి కాదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారికి జైలుకి వెళ్తే అని అంటున్నావు, అంతకుముందు జైలుకి వెళ్ళింది ముఖ్యమంత్రిగా పదవిలో పనిచేసినాడుగా. అంతకుముందు జైలుకి వెళ్ళింది ఎవరు? ఒక ముఖ్యమంత్రి కొడుకుగా జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా జైలుకి వెళ్ళాలి. మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు జైలుకి వెళ్ళాల్సి రావడం ఎంత నగుబాటు. ఇప్పుడు ఇవాళ ఇది కనుక తప్పుడు కేసు అయితే, లేని కేసు నీ మీద పెడితే, ఆధారాలు లేని కేసు అయితే నీకు సింపతి వెల్లువెత్తుంది. ఇప్పుడు ఈరోజు కూడా నీకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద సానుభూతి ఎందుకు లేదు? ఆయన అసలు భీకరంగా నటించాడు, మామూలు యాక్షన్ కాదు. అసలు మా అమ్మ చెప్పింది, నన్ను అసలు లిక్కర్ వ్యాపారం చేయొద్దంది, మా కుటుంబమే లిక్కర్ వ్యాపారానికి బలైంది, 2 కోల్పోయామని అంతగా అతను జీవించినా ఎందుకని సానుభూతి రావటం లేదు? అక్కడ దాకా ఎందుకు ఈయనున్నాడు, పెద్దిరెడ్డి కొడుకు ఎవరు, మిథున్ రెడ్డి 3 సార్లు ఎంపీగా చేసినాడు. జైలుకి వెళ్తే ఎవరన్నా రాజంపేట ఓటర్లు ఆయనకు ఓటేసిన వాళ్ళు పార్లమెంటు పరిధిలో రోడ్డు మీదకి వచ్చారా? అంటే రేపు కూడా నేను జైలుకి వెళ్తే ఇదే పరిస్థితా? PAC భేటీలో జరిగిన చర్చ ఇదే.
జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే పరిణామాలు ఎలా ఉంటాయి? సిట్టు దూకుడు చూస్తుంటే కొద్ది రోజుల్లో, కొన్ని గంటల్లోనే ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నట్టుగా కనపడుతోంది. నువ్వు 12 మందిని అరెస్ట్ చేయడానికి కూడా రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇచ్చేసిన పరిస్థితుల్లో జగన్ అరెస్ట్ అయితే ఈ పార్టీ భవిష్యత్ ఏంటి అన్న అగమ్య గోచరం అక్కడ కనపడింది. అక్కడ హాజరైనటువంటి ఆ నాయకులందరిలో కూడా అదే అంటోంది, కందగడ్డలాగా ముఖాలు మారినాయి అంటే కారణం ఇదే. ఈ పరిస్థితుల్లోనే నీకు రేపు ఆయన మళ్ళీ జైలు యాత్రకి పిలిపించాడు. ఏది కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శకి. గతంలో కూడా ఇది రద్దు అయింది ఒకసారి. మరి అక్కడికి వెళ్తున్నారు. మరి ఇంకెన్ని సింగయ్యలను చూడాల్సి వస్తుందో. రెంటపాళ్ల పర్యటన ఆ రోజు మనం చూసాం, ఒక సింగయ్య. రేపు నెల్లూరు జైలు పర్యటన మరి మరిన్ని సింగయ్యలు కాకుండా చూడాల్సిన బాధ్యత అటు వైసీపీ మీదే ఉంది. ఇంకో మరీ పెద్ద జోక్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి భద్రత లేదుట. అదే సారేమో మరి పర్యటన వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన చెప్తుంటే అసలు ఈయనకే భద్రత లేదు అని చెప్పి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పోలీసులు కుమ్మక్కయ్యి ఆయనకు భద్రత ఇవ్వకుండా చేస్తున్నట్టు వాళ్ళు ఇప్పుడు ఫీల్ అయినట్టు. అదే రోజా వచ్చి అదే విషయం చెప్తున్నది. అంటే ప్రభుత్వం వేరు, పోలీసులు వేరా? మంత్రిగా కూడా చేసినట్టుందిగా, మంత్రిగా కూడా పనిచేసినట్టుంది కదా. అంటే ప్రభుత్వం వేరు, పోలీసులు వేరు, రెండు ప్యారలల్గా సపరేట్గా నడుస్తుంటాయా? కొంచెం తెలుసుకొని కూడా మాట్లాడాలి కదా. ప్రభుత్వం అంటేనే పోలీసులు, పోలీసులు అంటేనే ప్రభుత్వం, అందులో వేరే తేడా ఏమి ఉండదు. వచ్చి జగన్మోహన్ రెడ్డికి భద్రత లేదు, భద్రత కల్పించ. నువ్వు భద్రత ఇస్తే ఎంతమంది పోలీసులను పెట్టారు? మొన్న రెంటపాళ్ల పర్యటనలో కూడా ఎంతమంది పోలీసులను పెట్టారు? దాదాపు 800-900 మంది పోలీసుల్ని భద్రత కోసం పెట్టారు. నీకు దాదాపు 16 ప్లేసుల్లో రోప్ పార్టీలు సిద్ధంగా పెడితే నువ్వేం చేసావు? పోలీసులకి ఇచ్చిన రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్ళావు, మోసం చేసి పోలీసులను మోసం చేసావు, చీటింగ్ చేసావు. పోలీసులకి ఇచ్చిన రూట్ ఒకటి, నువ్వు వెళ్ళిన రూట్ ఒకటి. ఇట్లా ఒక చోట కాదు, ప్రతి చోట అదే చేసావు. నేను వెళ్ళిన చోట పోలీసులు లేరంటావు, నువ్వు వెళ్ళిన చోట ఉండరు. నువ్వు రూట్ ఇస్తావు కదా, ఆ రూట్లో ఉంటారు. నువ్వు ఆ రూట్లో వెళ్ళకపోతే వాళ్ళు ఏం చేస్తారు? బంగారుపాళ్యంలో అక్కడ పోలీసులు స్ట్రిక్ట్గా ఉండి నువ్వు మాకు ఏదైతే రూట్ ఇచ్చావో ఆ రూట్లోనే పోవాలి అని కూర్చున్నారు. నువ్వు ఇక్కడ దిగటానికి కూడా వీల్లేదు నువ్వు అన్నారు. అది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పట్టల్లా, అది ఆందోళన కలిగిస్తున్నది. పోలీసులు అంతా ఇంత టఫ్గా వాళ్ళ విధి నిర్వహణలో పార్టిసిపేట్ చేస్తే మన క్రిమినల్ గ్యాంగులను వేసుకొని మనం తిరగటానికి వీలు ఉండదు, అవకాశం ఉండదు అన్న ఆందోళనలో ఇప్పుడు మాకు భద్రత లేదు. అయితే సార్ ఇప్పటి వరకు ఏం ఆరోపణలు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడా థ్రెట్ ఉంది, కూటమి ప్రభుత్వం సరైన భద్రత కల్పించట్లేదు, వెహికల్ కూడా మాది మేమే కొనుక్కున్నాం, సరైన వెహికల్ కూడా ఇవ్వలేదు గవర్నమెంట్ తరపు నుంచి అని చెప్పి అంటున్నారు. హోంమంత్రి గారేమో డిప్యూటీ సీఎంకి ఎంత సెక్యూరిటీ ఇచ్చామో జగన్మోహన్ రెడ్డి గారికి అంతే ఇచ్చామని చెప్తుంది. కానీ ఎప్పుడు కూడా థ్రెట్ ఉంది అన్నారు, కానీ ఎవరి నుంచి థ్రెట్ ఉంది అని చెప్పి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. కానీ ఈరోజు రోజా గారు ఒక మాట అన్నారు, ఎన్టీఆర్ పైనే చెప్పులేసి ఆయన చావుకు కారణమైన పార్టీ టీడీపీ పార్టీ. సో అంటే ఆవిడ మాటల ద్వారా అర్థం టీడీపీ పార్టీ నుంచి థ్రెట్ ఉంది అన్నట్టు ఆవిడ మాట్లాడటం జరిగింది. దీనిపైన ఆవిడ కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని కూడా వాళ్ళ పార్టీ తరపు నుంచి అంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇది కేంద్రానికి ఫిర్యాదు చేయొచ్చు, ఫ్రాన్స్ గవర్నమెంట్కి కూడా ఫిర్యాదు చేయొచ్చు, శ్రీలంకలో ఫిర్యాదు చేయొచ్చు, ఎవరికైనా ఫిర్యాదు చేయొచ్చు. మొత్తం మనీ లాండరింగ్ చేసిన దేశాలన్నిటికీ ఫిర్యాదు చేయొచ్చు. అయా మా డబ్బులు మీ దేశం ద్వారా తెప్పించుకున్నాము, మా జగన్కి భద్రత లేదు అని చెప్పి ఫిర్యాదు చేసుకోవచ్చు, అదేం ఇబ్బంది లేదు. ఇక్కడ థ్రెట్ జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ ఎవరి దగ్గర నుంచి ఉంది? మంచి క్వశ్చన్ అది. జగన్మోహన్ రెడ్డి వల్ల థ్రెట్ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ లేదు. జగన్మోహన్ రెడ్డి వల్ల ఎంతమందికి థ్రెట్ ఉంది? ఒక్క రెంటపాళ్ల పర్యటనకు వెళ్తేనే 3 చచ్చిపోయారు, ఆలోచించుకోండి. అందుకని జగన్మోహన్ రెడ్డి వల్ల సమాజానికి ప్రమాదం ఉంది కానీ పోలీసులకి థ్రెట్ ఉంది. ఈ రోజు కూడా పోలీసులను కొట్టారు, తలలు పగల కొట్టారు. ఈ రోజు కూడా మళ్ళీ పోలీసుల గురించి చాలా నీచంగా మాట్లాడాడు.
ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే నువ్వు పోలీసుల్ని టార్గెట్ చేస్తున్నావు. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఇది ప్రధానంగా మొత్తం మన సొసైటీ మొత్తం ఆలోచించాల్సిన అంశం ఇది. నువ్వు ఒక కలెక్షన్ ఏజెంట్లు అంట, పోలీసులు కలెక్షన్ ఏజెంట్లని నిన్నగాక మొన్న పోలీస్ ఆఫీసర్ల అసోసియేషన్ ఖండించింది. ఎవరు ఏమి ఖండించినా అసలు మొత్తం సొసైటీ మొత్తం ఒక్కటే ఆలోచించాలండి. ఈ జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఈ ఒక్క పాయింట్ మీద సొసైటీ మొత్తం ఆలోచించండి. ఒక్క పోలీసులే కాదు, మొత్తం సమాజం మొత్తం ఆలోచించాలి. ఒక నేరాలతోటి సంబంధాలు ఉన్న వ్యక్తి, అంటే అప్పుడు అంతకు ముందర అక్రమాస్తుల కేసు కానీ, ఇప్పుడు ఈ లిక్కర్కి సంబంధించిన కేసులు కానీ, అక్రమ మద్యం దీనికి మద్యం కుంభకోణానికి సంబంధించి కానీ, ఇన్ని కేసులున్న వ్యక్తి, క్రిమినల్స్ని నేరుగా వెళ్ళి పరామర్శిస్తున్న వ్యక్తి 31వ తారీఖు వెళ్ళి ఒక దేశభక్తుడిని ఏమన్నా పరామర్శిస్తున్నాడు ఆయన? 31వ తారీఖు నెల్లూరు వెళ్ళి ఎవరిని పరామర్శిస్తున్నాడు? ఎవరన్నా స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తిని ఏమన్నా పరామర్శిస్తున్నాడా? ఆలోచించుకోండి, సమాజం ఆలోచించుకోవాలి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని టార్గెట్ చేస్తున్నది ఎందుకు అంటే, మొత్తం సమాజంలో విద్రోహ శక్తులన్నిటినీ నేను ప్రోత్సహిస్తున్నాను, పోలీసులు వాళ్ళని అణిచివేస్తున్నారు. ఇవాళ అతను ఒక్కడే కాదు, మొత్తం తన మందినందరినీ పోలీస్ మీదకి ఎగదోస్తున్నాడు. రోజా, విడుదల రజని, అందరినీ ఎగదోస్తున్నాడు. ఇంకొక గొప్ప వార్త ఏంటంటే, ఇవాళ ఒక గొప్ప వార్త వచ్చింది. తెనాలి అనగానే మనకి ఐతానగరు, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, స్టాన్లీ గీన్లీ వాళ్ళందరూ, కిల్లరు వాళ్ళందరూ ఉన్నారు కదా, గంజాయి బ్యాచ్ని వెళ్ళి పరామర్శించి వచ్చారు కదా. నిన్న తెనాలిలో 21 మందిని పట్టుకున్నారు గంజాయి బ్యాచ్ని. మొత్తం అందరూ గంజాయి తీసుకొచ్చి ఒరిస్సా నుంచి స్మగుల్ చేసి తీసుకొచ్చి అమ్ముతున్నారు, తెనాల్లో అమ్ముతున్నారు. అంటే మరి నెల్లూరు పర్యటన క్యాన్సిల్ చేసి తెనాలి వెళ్తాడేమో. ఇప్పుడు ఈ 17 మంది గంజాయి బ్యాచ్ని పరామర్శించాలి. అందుకని ఇక్కడ పోలీసులు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తను ప్రోత్సహించే నేరస్తులకి స్థానం లేదు అన్న ఆందోళనలో ఉండి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పనులన్నీ చేస్తున్నాడు. పోలీసుల్ని బెదిరిస్తున్నాడు. పోలీసుల్ని బెదిరించటానికి ఇప్పుడు ఒక యాప్ అని ఒకటి ఏదో పెడుతున్నాడు. ఈ యాప్లోట ఎవరన్నా ఉంటే మొత్తం అన్నీ పెట్టాలట. ఫస్ట్ ఈ యాప్లో పెట్టాల్సిందే ఒక కేసు పెట్టాలి. ఆ కేసు ఏంటంటే, ఈయన రెంటపాళ్ళ వెళ్తున్నప్పుడు ఒక మహిళ వచ్చి, అయ్యా నాకు నా పిల్లాడికో ఎవరికో క్యాన్సర్ వచ్చింది, మీరు ఏదైనా ఆర్థిక సహాయం చేయండి అంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ లేదమ్మా, 5 ఏళ్ళ తర్వాత వస్తుంది గవర్నమెంట్, అప్పుడు సాయం చేస్తాలే అన్నట్ట. క్యాన్సర్ పేషెంట్ వస్తే నీకు సహాయం చేయటానికి, అంటే ఒక ₹1,00,000 తీసి అట్లా ఇవ్వటానికి నీకు చేతులే రాలేదు జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళు ఆ యాప్ నిండా పెడతారేమంటే, ఇవి పెట్టాలి. పులివెందుల కాంట్రాక్టర్లు ఉన్నారు, పులివెందుల కాంట్రాక్టర్లు వాళ్ళందరూ బిల్లులు పెండింగ్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు నేను వాళ్ళందరికీ పిలిపిస్తున్నా, అంటే నువ్వెవరికి పిలుపు ఇవ్వడానికి అని మీరు అనొచ్చు, అవకాశం అంటే వాళ్ళకు ఒక అవకాశం ఉంది. ఈ యాప్లో ఇటువంటి కంప్లైంట్లన్నీ పెట్టండి. జగన్మోహన్ రెడ్డి వల్ల బాధలు పడ్డవాళ్ళు, ఇబ్బందులు పడ్డవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ యాప్కి కంప్లైంట్ చేయండి. ఆ యాప్ బుడమేరు 30,000 కుటుంబాలు పెట్టాలి, ₹1,00,00,000 ఈ జగన్మోహన్ రెడ్డి అని పెట్టాలి. ప్లస్ మద్యం తాగి చచ్చిపోయిన 30,000 కుటుంబాలు పెట్టాలి. ప్లస్ 60,000 మంది ఇంకా కిడ్నీలు, లివర్లు దెబ్బతిని బాధపడుతున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆ యాప్లో కంప్లైంట్ ఇవ్వాలి. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇళ్ళ స్థలాలు కోల్పోయిన వాళ్ళు, ఇల్లు కోల్పోయిన వాళ్ళు, వాళ్ళందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ యాప్ ఇంకా పెట్టినట్టు లేడు. పెడితే ఇమ్మీడియట్గా
దానికి కంప్లైంట్లు చేయండి. సర్వర్ లేచిపోద్దాం. సర్వర్ లేచిపోతుంది, సర్వర్ కూడా పనికిరాదు. సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి అరెస్ట్ పైన కూడా స్పందించారు. ఈ మిథున్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళ తండ్రులతో కూడా నాకు అంత అనుబంధం లేదు, వాళ్ళతో నాకు అంత అనుబంధం ఉంది, అలాంటి వాళ్ళని అసలు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు యుఎస్లో చదువుకొని వచ్చాడు, చాలా అమాయకుడు, ఇదంతా కూడా మరి కుట్రపూరిత రాజకీయం కాకపోతే ఇంకేంటి అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఉద్దేశం మిథున్ రెడ్డి గారు చాలా అమాయకుడని మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మ్ చేస్తున్నారు. ఈ మాట వాళ్ళు చెబితే బాగుండేది. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు వచ్చారని ఈయనే చెబుతుంటే ఈయన ఎవరికి ఇన్స్పిరేషను? జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇన్స్పిరేషను? ఆ తెనాలి గంజాయి బ్యాచ్కి ఇన్స్పిరేషనా? అనంతబాబుకి అనంతబాబు పేరు చెప్పినట్లేడు, చెప్పాలా పాపం, అనంతబాబు పేరు చెప్పాలా? ఆయన ఏం లోపం, ఆయన ఏం పాపం చేశాడు? ఇప్పుడు గౌతమ్ రెడ్డి లేకపోతే మిథున్ రెడ్డి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారంటే, నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని గోరంట్ల మాధవ్, అనంతబాబు లేకపోతే వీళ్ళందరూ కూడా వచ్చారని చెప్పచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి కూడా కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నాడు అనేది మాత్రం వాళ్ళ చర్చనీయాంశం. ఎవరెవరికి జగన్మోహన్ రెడ్డి ఇన్స్పిరేషన్ అంటే బ్లేడ్ బ్యాచా, గడ్డం బ్యాచా, చెడ్డీ గ్యాంగ్ అంట. ఎప్పుడన్నా విన్నావా అసలు ఈ పేర్లు? ఎప్పుడన్నా తెలుసా మనకి? ఆంధ్రప్రదేశ్ అంటే అదొక క్రిమినల్స్ హెవెన్గా మార్చాడు, నేరస్తుల స్వర్గధామంగా మార్చాడు. ఇప్పుడు అది కాస్త ఏమైంది, నేరస్తుల పాలిట అదొక నరకంగా మారింది. చంద్రబాబు అక్కడ వాళ్ళకి మామూలుగా నరకం చూపించట్లా, ఇక్కడ ఏపీలో మరి పోలీస్ నేరస్తులకి నరకం చూపిస్తుంది కాబట్టి గ్యాంగ్ లీడర్, నేరస్తుల ముఠా నాయకుడిగా మరి వాళ్ళ తరపున వాదన వినిపించాల్సిన బాధ్యత, వాళ్ళ తరపున ఫైట్ చేయాల్సినటువంటి నైతిక బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది కదా. అందుకనే ఫైట్ చేయడానికే నెల్లూరు వెళ్తున్నాడు. అసలు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు? ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాడంట. ప్రసన్న కుమార్ రెడ్డి మేడం ప్రశాంతి మీద చేసిన మురికి వ్యాఖ్యల్ని కనీసం ఖండించాడా? అసలు కాదు సార్, ఇప్పుడు అసలు రేపు నెల్లూరు వెళ్ళడానికి 10 మందికే పర్మిషన్ ఇచ్చారు. అసలు ఎందుకు ప్రభుత్వం ఇంతలా భయపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయనకు వస్తున్న ప్రజాదరణను చూసి అని అంటమే కాకుండా, ఇందాక రోజా గారు కూడా ఒక మాట అన్నారు, మాకు 11 మంది ఎమ్మెల్యేలని గేలిగా మాట్లాడారు కదా, మరి మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు, మా పర్యటనలు ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పి ఆవిడ అడుగుతున్నారు. అంటే ఎలక్షన్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడని భయపడుతున్నారా? ఇప్పుడు భయం ఏంటి ఇందులో? మీకు భద్రత కల్పించడం ఇవాళ కత్తి మీద సాముగా మారింది. జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఇవాళ ఏంటి, అదొక మరి ఒక మృత్యు గంటికలుగా మారాయి. జగన్మోహన్ రెడ్డి వాహనం వస్తుందంటేనే ఎవరిని దొక్కుతాడు, ఎంతమందిని తొక్కి చంపుతాడు అన్నట్టుగా ఉంటే అతను పోలీస్కి సవాల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు కదా, నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నావు, ఇప్పుడు రేపు కూడా చేస్తాడు. నెల్లూరు పలానా 10 గంటలకు బయలుదేరుతున్నాను తాడేపల్లి ప్యాలెస్ నుంచి, పలానా మధ్యాహ్నం 3ంటికి చేరతాను నెల్లూరు అని ఇస్తావు కదా, ఫాలో అవుతావా? 1 గంట అటో ఇటోగా అలా అయినా ఫాలో అయితే పోలీసుకు ఒక అవగాహన ఉంటుంది. నువ్వు అక్కడికి చేరుతున్నావని అక్కడికి వెళ్తున్నారు, అక్కడ నీ కోసం బందోబస్తు రోప్ పార్టీ ఉంటున్నాయి, ఇక్కడ నీ ఇంటి దగ్గర ఉంటున్నారు. ఆయనకి 58 మంది సిబ్బందితో పోలీసులతో భద్రత కల్పిస్తున్నామని హోమ్ మినిస్టర్ అనిత ప్రకటించారు. ఆయన ఇంటి దగ్గర 10 మంది ఆర్మ్స్ గార్డ్స్ ఉన్నారు, అంటే సాయుధులైనటువంటి పోలీస్ 10 మంది ఆయన కాపలాగా వస్తున్నారు. షిఫ్ట్కి 2 చొప్పున 6 PSOలు 24 గంటలు పరిరక్షణ. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎలాంటి భద్రత కల్పించాలో అంత పూర్తి బందోబస్తు ఆయన కల్పిస్తున్నారు Z+ కేటగిరీ. ఇతనేమంటాడు, నాకు ముఖ్యమంత్రితో సమాన బందోబస్తు ఇవ్వమంటాడు. గతంలో నేను సీఎంగా ఉన్నప్పుడు నాకు 1000 మంది షిఫ్ట్కి పనిచేసేవాళ్ళు, ఆ 3000 మంది కావాలంటాడు. అప్పుడు దానికోసం ఒక ప్రత్యేక చట్టం ఒకటి చేశాడు, ఒక ప్రత్యేక ఫోర్స్ పెట్టాడు, SSFO ఏదో అన్నాడు, స్టేట్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పి పెట్టి కొన్ని 100 కోట్లు ఖజానా ప్రభుత్వానికి చిల్లుబొచ్చాడు. అక్కడ విదేశాల్లో ఉన్న పిల్లలకి బందోబస్తు కావాలంటాడు, ఇక్కడ తల్లికి మాత్రం బందోబస్తు తగ్గించాడు. ఆమె మాజీ ముఖ్యమంత్రి భార్య, ఎవరు, రాజశేఖర రెడ్డి భార్య. నీ తల్లి ఆమెకున్నటువంటి 2+2 భద్రత తగ్గించి పారేసి షర్మిల భద్రత తగ్గించాడు. అంటే మాజీ ముఖ్యమంత్రి కూతురుగా లేదు, ఈ మాజీ ముఖ్యమంత్రి చెల్లిగా ఆమె కూడా బందోబస్తు ఉండాలి కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం
నీకు భద్రత ఇస్తోంది, నీ తల్లికి ఇస్తోంది, నీ చెల్లికి ఇస్తోంది. ఏదో సినిమాలో మహేష్ బాబు చెప్తాడు, మీ అందరూ నా మనుషులేరా, నేను మిమ్మల్ని కాపలా కాసుకోవాలి, మీ అందరికీ నేను భద్రత కల్పించాలి. ఆయన ఆర్మీలో నుంచో ఇక్కడి నుంచో వస్తాడు. ఇప్పుడు ఎలకలన్నిటికీ కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత నాదే అని ఆయన ఆర్మీ మహేష్ బాబు అంటాడు. ఇప్పుడు ఈ ఎలకలు, ఈ 10 కుక్కలన్నిటికీ కూడా భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే. వాటిని పట్టుకోవాలి జాగ్రత్తగా, మళ్ళీ అదేంటి కలుగా దాన్ని ఏమంటారు, బోన్, ఆ బోన్లో పెట్టాలి కదా. వీటన్నిటిని కూడా ప్రభుత్వం అందుకే అత్యంత పకడ్బందీ భద్రత కల్పిస్తోంది. మన డిబేటు జరుగుతుండగానే మా రిపోర్టర్ ఒక అతను ఇప్పుడే ఒక ఫోటో పంపించాడు. ఇది జస్ట్ ఇప్పుడే ఫోటో. ఇప్పుడే మనం చాలా సంతోషపడ్డాం కదా, పిఎస్సి మీటింగ్లో బొట్టు పెట్టుకొని, సింధూరం బొట్టు పెట్టుకొని కనిపించాడని. ఆ మీటింగ్ అయిపోయిన 5 నిమిషాల తర్వాత తీసిన ఫోటో, బొట్టు చెరిపేసుకున్నాడు. ఇప్పుడే ఇది వెంటనే ఆ పిఎస్సి మీటింగ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత, ఎవరో గెస్టులు ఉన్నారు పక్కన, నేను వాళ్ళని చూపించట్లేదు, బొట్టు చెరిపేసుకొని ఉన్నాడు. మరి అప్పుడు ఎందుకు పెట్టుకున్నాడో, ఇప్పుడు ఎందుకు చెరిపేశాడో మరి ఆయనకే తెలియాలి. అది అతని భక్తి. సో ఇప్పుడు మొన్న రోజా గారిని టీడీపీ ఎమ్మెల్యే ఏదో మాట అన్నారని చెప్పి, అంటే మన పార్టీలో ఉన్న మహిళలకు ఆత్మగౌరవం ఉండదా, అలాంటి మాటలు మాట్లాడతారా? మొన్న ఈ మధ్య వేరే వైసీపీకి సంబంధించిన ఒక మహిళ మీద కూడా ఈ విధంగానే దాడి చేశారు అని చెప్పి ఈరోజు ఆయన మాట్లాడటం జరిగింది. అలాగే రోజా గారు కూడా అంటున్నారు, ఏదో గెలిచామని ఎగిరెగిరి పడుతున్నారు, ఎగరేసి తంతామని చెప్పి ఆవిడ కూడా ఇప్పుడు ఒక మాట అంటం జరిగింది. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే వీళ్ళందరూ, ఈ కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా గాలిలో గెలిచిన గాలి మై సన్స్ అని చెప్పి అదో బూత్ పదం వాడింది. ఆ బూత్ పదాలు మనకెందుకు కానీ, ఆ బూత్ పదాలు వాడటం అంతకు ముందర ఆత్మాభిమానం గల మహిళ ఆత్మాభిమానం గల మహిళ, అందుకే ఆ పదాలు వాడతారు. అంటే ఆ పదాలు వాడే వాళ్ళంతా జగన్ దృష్టిలో మంచి వాళ్ళంతా చాలా ఆత్మాభిమానం గల మహిళలు. ఈ రోజా అంతకు ముందర మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ మిసెస్ గురించి మాట్లాడిన మాటలు, చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసింది. లోకేష్ మీద మాట్లాడిన మాటలు, ఇవన్నీ వేస్తూ కింద రోజా కొడుకు మాట్లాడిన మాటల్ని వేసి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. రోజా కొడుకు ఏం మాట్లాడాడంటే, అతను హీరో అవుతాట అదంతా చెప్పి, పాలిటిక్స్లో పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు, బుద్ధి లేని వాళ్ళే అట్ట మాట్లాడతారు అని ఆ పిల్లగాడేదో అన్నాడు. ఆ వీడియో వేసి పైన వాళ్ళ అమ్మ వేసిన బుద్ధి లేని మాటలు మాట్లాడిన అవన్నీ ఆ వీడియోలో వేస్తున్నారు. ఆ వీడియో బహుశా రోజా చూసి ఉంటుంది నేను అనుకోవడం, ఎందుకంటే చూడాలి కూడా. ఎందుకంటే ఆమె కొడుకే అన్నాడు, అసలు రాజకీయాల్లో మరీ బుద్ధి లేకుండా అయిపోయింది, బుద్ధి లేని రాజకీయ నాయకులు ఎక్కువైపోయారు, పర్సనల్ విషయాలు మాడుతున్నారు, అది ఇది అని చెప్పి అతను అంటాడు. ఆ కామెంట్ అయిపోగానే రోజా మాట్లాడిన బూతులన్నీ వేస్తారన్నమాట. వేసి అదొక తీసి బాగా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, గాలిలో గెలిచిన గాలి నా కొడుకులా, నువ్వు ఎట్ట గెలిచావు, నువ్వు ఎందుకు గెలవలేకపోయావు? నువ్వు గెలిచినప్పుడు మరి నీ పరిస్థితి ఏంటి? పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఈ ఎలక్షన్లోనే గెలిచాడు కదా, ఈ ఎలక్షన్లోనే కదా గెలిచింది. అంటే 175 మంది కొడుకులు ఆమెకి. అట్లా ఉంది. అంటే ఎంత దారుణం. ఆ రోజాకి నిజంగా కూడా చెప్తున్నా కదా, ఆ కొడుకు అన్న మాటలు, రోజా కొడుకు అన్న మాటలు, ఆమె అన్న మాటలు మొత్తం సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. కావాలంటే నేను కూడా పంపిస్తాను రోజాకి కావాలంటే. అదొక్కసారి చూసుకొని, నువ్వు అసలు నీకు రాజకీయ నాయకురాలివేనా నువ్వు? ఇటువంటి మాటలు మాట్లాడేది. ఇప్పుడు మాట్లాడుతావు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించట్లేదు అని చెప్పి, నీ వల్లే భద్రత లేదు అక్కడ. యాక్చువల్గా నీలాగా మాట్లాడే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర అందరూ రౌడీలు, గూండాలు, వీళ్ళందరూ చేరేలాగా చేస్తున్నాయి నీ మాటలన్నీ కూడా. రోజా బంగారుపాలెం వెళ్ళింది కదా, మళ్ళీ ఆ వీడియో కావాలంటే మళ్ళీ ప్లే చేసుకోవచ్చు. ఆ బంగారుపాలెం మార్కెట్లో రోజా పరిస్థితి ఏమైందో, రోజా పరిస్థితి ఎట్లా ఉన్నదో అంటే నేను నా నోటితో నేను చెప్పలేను. అంత దారుణమైన పరిస్థితుల్లో రోజా బంగారుపాలెం మార్కెట్లో ఇరుక్కుపోయి ఉన్నది కనిపించింది.
ఎవరు కాపాడలేకపోయారు. ఆమె విసుక్కొని ఆయన ఏమన్నా కొట్టి ఆయన తోసుకుంటూ ఈయన తోసుకుంటూ బయటికి రావాల్సిన పరిస్థితి. అంత గంజాయి బ్యాచే కదా, మొత్తం అంతా వాళ్ళే ఉంటారు కదా. అందుకని వాళ్ళకి ఎవరైతే ఏముంది, రోజా అయితే గొప్ప. అందుకని జాగ్రత్తగా మనం సమాజంలో బాధ్యతగా ఉండాలి, బాధ్యతగా మెలగాలి. అంతే తప్ప ఈ లంపెన్ ఎలిమెంట్స్ని వేసుకుంటూ తిరుగుదాం, మనం రాజకీయం చేసుకుందాం అంటే కుదరదు. భద్రత జగన్మోహన్ రెడ్డికి కావాల్సినంత భద్రత ఇస్తున్నారు, ఎక్కువ భద్రత ఇస్తున్నారు. మీరు మనుషుల్ని మోపు చేసుకొని వస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయటానికి పోలీస్ ఫోర్సు చాలా శ్రమపడాల్సి వస్తున్నది. ఈ రోజున కరుణాకర్ రెడ్డి రేపు నెల్లూరు హెలికాప్టర్ మీద దాడి చేయకుండా, ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోతున్నా. భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడే ఇందాక ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. మేము మాస్ని మొబిలైజ్ చేయటం లేదు అని చెప్పాడు. ఆ మాటకి కట్టుబడి ఉంటావా భూమన కరుణాకర్ రెడ్డి? నేను అదే చెప్తున్నా, ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నా. నువ్వు మనుషుల్ని మొబిలైజ్ చేస్తావు. ఇప్పుడేంటి కరుణాకర్ రెడ్డి వచ్చి ఓపెన్గా చెప్తున్నాడు, మేము మనుషుల్ని మొబిలైజ్ చేయటం లేదు అని చెప్తున్నాడు. కరుణాకర్ రెడ్డి ఆ మాట కట్టుబడి ఉంటావా? నువ్వు ఏ రూట్ అయితే ఇస్తున్నావో నెల్లూరులో ఆ రూట్లోనే నీ జగన్మోహన్ రెడ్డి వెళ్తాడని గ్యారంటీ ఇవ్వగలుగుతావా? పోలీసు ప్రొటెక్షన్ ఉంటుందో లేదో చూద్దాం. అన్ని ఉల్లంఘనలు మీరు చేస్తారు, భద్రత లేదని ఏడుస్తారు. ఎట్లా చేయాలి? ఇంకా ఒకసారి నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేశాడు అడగమని. ఎవరెవరు అక్కడ టెలికాన్ఫరెన్స్లు పెట్టారు, ఎవరెవరు వైసీపీ కార్యకర్తలందరినీ పలానా చోటకి రమ్మని మరి పిలిపించారు. అంటే మేము జన సమీకరణ చేయటం లేదు, మేము పిలిపించలేదంటే ఆ టెలికాన్ఫరెన్స్లు చేస్తున్నారు, పిలిపిస్తున్నారు, వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారు, పలానా చోటకు వస్తాడు, పలానా చోటకు మీరు అందరు రండి అని మీరే పిలిపిస్తూ ఇంకా మేము ఎవరిని పిలిపించలేదు. పబ్లిక్లోకి వచ్చేమో ఇట్లా చెప్తారు. అదే దిస్ ఈజ్ మిస్లీడింగ్. పోలీసుల్ని తప్పుదోవ పట్టించటం, చీటింగ్. భూమన కరుణాకర్ రెడ్డి ఏమో మేము జన సమీకరణ చేయట్లేదని చెబుతాడు. అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఏమో జన సమీకరణ చేస్తూ ఉంటాడు. ఇదే జగన్మోహన్ రెడ్డికి థ్రెట్. వాళ్ళ నాయకుల మధ్య మాట నిలకడ లేకపోవటమే జగన్మోహన్ రెడ్డికి థ్రెట్. వేరే వాళ్ళ థ్రెట్ లేదు.